అమ్మవారికి పంచామృతం కార్యక్రమం మొదలైంది. కావున యావత్ భక్తులందరూ త్వరగా ఆలయ ప్రాంగణానికి చేరుకోవాలని లాస్ట్ తో వస్తారు మా నీళ్ళు
మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ పూజ పాండవ వనవాసం అని, అంటే పాండవులు రోజుకి ఆ పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడు సతీ సమేతంగా వస్తాడు. సతీ సమేతంగా పాండవుల యొక్క యోగక్షేమాలు తీసుకోవడానికి వచ్చి ఉండగానే అక్కడికి మార్కండేయ మహర్షి ఆయన వస్తారన్నమాట. మార్కండేయ గురించి మన చిరంజీవి అంటే సినిమా చిరంజీవి అంటే జీవన చరిత్ర తెలుసుకుంటే మార్కండేయుడు ఎందుకు చిరంజీవి అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన్ని తీసుకెళ్లేదానికి యమధర్మరాజు వస్తారు అనమాట. యమధర్మరాజు వచ్చినప్పుడు ఈ మార్కండేయుడు ఎక్కడికి వెళ్తాడు? శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడి దగ్గరికి వెళ్ళి శివలింగాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఆయన చెప్తాడు అనమాట, మనకు చంద్రశేఖర అష్టకం అని ఉంటుంది. ఆ చంద్రశేఖర అష్టకం ఆయన ఆటంలో ఆ చంద్రశేఖర అష్టకం అని చెప్తాడు. అంటే చంద్రశేఖర అష్టకం యొక్క అర్థం ఏంటంటే యమధర్మరాజుని భయపెట్టడం. ఇక్కడ యమధర్మరాజుని భయపెట్టడానికి ఆ చంద్రశేఖర అష్టకాన్ని మన పోలీస్ అలా యమధర్మరాజుని అని ఒక మహారాజు ఆయన ఎన్నో దానధర్మాలు చేసి ఎన్నో సత్కార్యాలను నిర్వహించాడు. దాని ఫలితంగా చెప్పుకోవడం కానీ ఆయన సముద్రంలో గడిచిపోయిన తర్వాత ఎట్టయిపోతుంది పుణ్యం, మనం చేసిన పుణ్యం ఎలా అయిపోతుంది, మన గురించి ఎవరు మాట్లాడకపోతే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి మీరు చేసిన మంచిని మీరే అంటే ఎక్కువ కాలం ఇలా జీవించేశారు, అంటే స్వర్గంలోకి వచ్చి. కాబట్టి అవన్నీ మెల్లమెల్లగా అన్నీ అయిపోయినాయి. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ కాలం ఆయన తెలుసుకుంటుంది. అప్పుడు ఈ ఇంద్రజిమ్నుడు మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఓ మహర్షి, నా పేరు ఇంద్రజిమ్నుడు, నా గురించి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుదాము, మనకేమైనా తెలిసే అవకాశం ఉంటుందో అని. ఆ ప్రావాహకాన్ని వస్తే ఈ మార్కండేయ మహర్షి ఈయన ఇంద్రజిమ్న మహారాజు, ఈయన ఎన్నో సత్కార్యాలు చేశాడట, ఈయన గురించి నేనైతే బహుశా వినలేదు, నాకంటే ఎక్కువ కాలం నువ్వు బతికావు కాబట్టి నీకేమైనా తెలుసా అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, ఇంద్రజిమ్నుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కొంగ దగ్గరికి వెళ్ళారు. ఆ కొంగను పిలిచి అడిగితే కొంగ కూడా ఏం చెప్పింది, నాకు కూడా తెలియదు, ఈయన ఎవరో నేను కూడా ఎప్పుడు వినలేదు, నాకంటే ఎక్కువగా జీవించి ఈ పొలంలో కూడా తాబేలు అడుగుదాము, ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఆ ఆకుపరాన్ని బయటికి పిలిచారనమాట. ఏమని అడిగారు వీళ్ళు, ఇట్లా ఇంద్రజిమ్నుడు అనే ఒక మహారాజు ఉన్నారంట కదా పూర్వము, ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారంట, ఆయన గురించి ఏమైనా తెలుసా అని. యువరాజు ఎంతో మందికి ఎన్నో దాన ధర్మాలు ఆచరించాడు, ఎన్నో సత్కార్యాలు చేశాడు, ఎన్నో యజ్ఞ యాగాలు ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అనగా మనకి ఆషాఢ బహుళ అమావాస్య. మనకు పురాణాల ప్రకారం ఈ బహుళ రోజున అమ్మవారు అంటే శ్రీ చౌడేశ్వరి అమ్మవారు జన్మించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మనకి తొగట రాజులు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తొగట కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చౌడేశ్వరి అమ్మవారిని చాలా విపరీతంగా కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఉంటుందో అక్కడ ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున అంగరంగ వైభవంగా అమ్మవారికి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు దీన్ని పోలాల అమావాస్య కూడా అని అంటుంటాం. అంటే అమావాస్య, ఆదివారము, పుష్యమి నక్షత్రం ఇలా ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఈరోజు చేసే పూజకి చాలా విశేష ఫలం ఉంటుందన్నమాట. అది ఎలా అంటే ముఖ్యంగా ఈ చౌడేశ్వరి మాతని కన్యలు కొలుస్తూ ఉంటారు. అంటే వివాహం కాని స్త్రీలు వీళ్ళు ఈ కన్యలు ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా త్వరగా వారికి వివాహ ప్రాప్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా మంచి ఉత్తమమైన గుణాలు కలిగిన భర్తను కూడా పొందుతారన్నమాట. అంత గొప్పది ఈ పోలాల అమావాస్య, బహుళ ఆషాఢ బహుళ అమావాస్య. ఈ విధంగా ముఖ్యంగా ఈ ఆలయం దగ్గరగా 100 సంవత్సరాలు ఏం చెప్తూ ఉంటారు. అంతకు ముందు నుంచి కూడా ఈ అమ్మవారి ఇక్కడ కొలువే ఉంది. ఎగోపల్లి గ్రామంలో
ఈ విధంగా ఇక్కడ నాకు తెలిసి కూడా దగ్గర దగ్గర 50 సంవత్సరాల నుండి ప్రతి ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఈ అమ్మవారిని ఇక్కడ ఉండేవాళ్ళు రెడ్డులైనా కానీ ఆ అమ్మవారిని ముఖ్యంగా చౌడేశ్వరి మాతని తౌడరాజులందరూ కొలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా మన ఎగోపల్లి గ్రామంలో రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది. అంత గొప్పది ఈ చౌడేశ్వరి అమ్మవారి యొక్క అమావాస్య. కాబట్టి ఈ చౌడేశ్వరి మాత ముఖ్యంగా మన అమావాస్యను చాలామంది ఇష్టపడడం, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమావాస్య అంటే కొంచెం చెడ్డుగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమావాస్య రోజున అమ్మవారే జన్మించింది అంటే అమావాస్యకు అంత శక్తి ఉందన్నమాట. అందుకే శక్తి పూజలు కానీ, తర్వాత వాహన పూజలు కానీ, అదేవిధంగా మనకి ఇంటికి ఏదైనా నరదృష్టి ఉన్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమావాస్య రోజే చేసుకోండి అని చెప్తుంటారు. ఎందుకు అమావాస్య రోజు చేసుకోవాలి అంటే, ఎందుకు అమావాస్యకి శక్తి ఉందంటే అమావాస్య రోజునే అమ్మవారు జన్మించింది అంటే అమావాస్యకి అంత శక్తి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున చౌడేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా మన ఎగోపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శుభం భూయాత్. ఈ శ్రీ చౌడేశ్వరి దేవి మాత 4th వార్షికోత్సవంలో మా గ్రామంలో ఇది 4వసారి జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి అందరూ గ్రామస్తులంతా సహకరించినందుకు చాలా సంతోషము. అందరికీ ధన్యవాదాలు.